ప్రజా పాలన 6 గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ డాకూర్ గ్రామంలో. ఎన్టీఎం ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జి భాగ్యరావు. ఈ కార్యక్రమానికి కలలి పూజ రమేష్ గౌడ్ అధ్యక్షతన వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించుకొని మాజీ సర్పంచ్ ఏ శంకరయ్య దరఖాస్తుల స్వీకరణ గురించి పూర్తి వివరాలు దరఖాస్తుల గురించి తెలియజేశారు. 3 రోజుల పాటు ఈ దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని, ప్రజలు ఎలాంటి తొందరపాటు పడదని మాజీ సర్పంచ్ శంకరయ్య తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆందోల్ మండల్ డాకూర్ గ్రామంలో మొదటి కార్యక్రమం కాబట్టి ప్రజలందరూ సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అజయ్ అంబేద్కర్, యువజన సంజీవయ్య, మధుసూదన్ రెడ్డి, వార్డు మెంబర్లు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గ్రామ సర్పంచ్ పూజా రమేష్ గౌడ్ గారికి, గ్రామ పెద్దలు నరేందర్ రెడ్డి గారికి, మధుసూదన్ రెడ్డి గారికి, భూమయ్య యాదవ్ గారికి, ఉప సర్పంచ్ అజయ్ గారికి, గ్రామ పెద్దలు శ్రీనివాసరెడ్డి గారికి, సంజయ్ గారికి, పేరు పేరున వార్డు మెంబర్లు అందరికీ కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గ్రామంలో కొత్త ప్రభుత్వం ప్రజాపాలన పేరుతోటి గ్రామంలో ప్రతి మహిళలకు కానీ, ప్రతి సభ్యులకు కానీ, ప్రతి ప్రజాపాలన అందియాలి. మన రాష్ట్ర ప్రభుత్వం గ్రామాన ప్రజాపాలన సమావేశాలు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. గ్యారంటీలకు ఉన్నటువంటి కాలమ్స్ ఉన్నాయి. ఏదైనా తెలియకపోతే కూడా స్టాల్స్ ఏర్పాటు చేశారు కాబట్టి దాంట్లో ఏమి అభ్యంతరాలు ఉన్నా కానీ మళ్ళీ సరిదిద్దుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాంట్లో వెనక ముందు ఆడవలసిన అవసరం ఏం లేదు. అందరూ కూడా మన గ్రామంలో, మన గ్రామానికి అందరం కూడా పార్టీలకు అతీతంగానే సమావేశాలు ఏర్పాటు చేసుకొని ప్రజాపాలన ఉద్దేశంతో మనందరం కూడా కలిసికట్టుగా గ్రామ అభివృద్ధి కోసం అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించాలని చెప్పేసి ఇక్కడున్న నాయకులందరూ కూడా అందరం కూడా సహకరిస్తామని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవనీయులు పూజా రమేష్ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.